హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అదర్ వీడియో. ఈరోజు అదే టైం ఇప్పుడు 3:55 అని అవుతుంది. మా ఫ్రెండ్ కేకే వచ్చాడు. ఆడు కొంచెం వాకింగ్ అంతా అన్నాడు. సో అందుకే ఈరోజు కెమెరా సెటప్ అన్నీ మారినాయి. ఇది మా అమ్మ ఫోన్ యూజ్ చేస్తున్నా కాబట్టి సెటప్ కొంచెం మారింది అన్నమాట. సో దట్స్ ద థింగ్. లిఫ్ట్ వచ్చింది. షూస్ వేసుకున్నాక మళ్ళీ రికార్డ్ చేస్తా. వీ కేమ్ అన్నమాట. కొంచెం సో ఫ్రెండ్స్ ఇటు బ్లాగ్ చేస్తారు, ఎందుకంటే అటు పక్క పని జరుగుతుందండి. వీళ్ళకి కనబడితే నేను అయిపోయా. ఏముందిలే ఫ్రెండ్స్, ఇక్కడ ఆ సందులో ఒక మూల ఉంది ఫ్రెండ్స్. ఆ మూల నుంచి వెళ్ళిపోతే ఇట్స్ గన్ ఫర్ గుడ్ అని మీరు పగలించారనుకోండి అయితే. సో ఫ్రెండ్స్, ఇది మా ఇంకో బ్లాక్ అన్నమాట. లేరు, ఇది ఈవినింగ్ టైం కాబట్టి ఎవరు ఉండరు. అది ఆఫ్టర్నూన్. సూపర్. అది ఈ కెమెరా తీసుకెళ్ళాలి రేపటి నుంచి, ఎందుకంటే గైస్ ఇది షేక్ అవ్వట్లా. షేక్ లేకుండా వస్తుంది వీడియో. ఇలాంటి ఫోన్ ఒకటి కొనుక్కోవాలి. సో ఎక్కడికి వెళ్తున్నా అంటే ఇటు నుంచి డైరెక్ట్గా ఎగ్జిట్ ఉంది. అదిగోండి, అది ఎగ్జిట్. ఓకే, కొంచెం కింద పెడతాం. गाड़ी रखे हुए, गाड़ी गाड़ी है नहीं है. సారీ ఫ్రెండ్స్, ఇందాక అంటే కొంచెం ఎక్కువ మంది ఉన్నారు, చూపిస్తే అయిపోతాను. కొంచెం గైడ్స్ ఇటు జాగ్రత్తగా ఉండాలి. సో నేను కెమెరా కింద పెడుతున్నా. ఏముంది రైట్ ఎడిటింగ్లో బాగా. సూపర్ వ్యూ ఫ్రెండ్స్. ఇది ఈ ఎండ కొంచెం కొంచెం వస్తుంది, రాత్రి మాత్రం వాన బాగా పట్టింది. అదే 1 సెకండ్ రా, 1 సెకండ్. గైస్ ఇప్పటివరకు ఏం చేయలేదు. ఇందాక ప్యాంట్ మధ్యలో
అయితే అయిందనమాట. సో లెట్స్ గో. ఇదే గైస్ మనం పెట్టిన లొకేషన్. ఇది సూపర్ వస్తుంది. గైస్ థింగ్ అనమాట. వస్తాడు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కేకే వచ్చాడు. మేము ఎక్కడికో వెళ్తున్నాం, అది నాకు కూడా తెలియదు. యూ వాంట్ మా తెలుగు సినిమాల్లో హీరోయిన్ లాగా ఫేస్ రివీల్ ఏంటి మా మీకు? నా ఇప్పుడు వాళ్ళకి ఆడియన్స్ చచ్చిపోతారు. ఆడియన్స్ ఎవరు లేరులేండి. మా ఫ్యామిలీ ప్లస్ దీస్ 2 ఫ్రెండ్స్ వాళ్ళు తప్పించలేదు. ఎస్. ఇంకా నిన్నటి నుంచి నేను ఇంకా 3 వీడియోలు దీంతో కలిపి వ్లాగులు చేసా, కానీ ఎడిట్ చేసి పంపించడానికి నాకు బద్ధకం. అప్లోడ్ చేయడానికి, ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి. నేను నా వ్లాగ్ అయితే 40 minutes వచ్చింది. ఎడిట్ చేయడానికి నాకు ఓపిక లేదు, నాకు కళ్ళేది మా దరిద్రంగా వస్తున్నాయి. నువ్వు ఆన్ చేస్తున్నావు బ్లాగ్? ఎస్. ఎందుకు మామ నాకు కళ్ళలో వస్తున్నాయి, ఇదే వస్తున్నాయి మామ కళ్ళలోకి. దేర్ యూ గో, బ్యూటిఫుల్ వ్లాగింగ్. ఎస్, ఇటు పక్క నుంచి వెళ్తున్నాం. కొంచెం వార్మప్గా పార్కులన్నీ తిరిగేసి పెద్ద పార్క్కి వెళ్తాం. పెద్ద పార్క్? ఎవరి పార్క్? కొన్ని సీక్రెట్ ఏరియాస్ ఉన్నాయి, రిమోట్ ఏరియాస్. మనం అక్కడిని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. డార్క్ వెబ్లో ఇదేంటి మామ్స్? డార్క్ వెబ్లో ఇదేంటి? డార్క్ వెబ్ ఏం లేదు మామ్, ఇక్కడ నార్మల్ వెబ్బే. సర్ఫేస్ వెబ్బా లేకపోతే డీప్ వెబ్బా? నార్మల్ వెబ్ మామ్. పద, నీకు అంత కష్టం కూడా ఉంటుంది. ఇలా వెళ్ళామనుకో డైరెక్ట్గా అలా వెళ్ళిపోవచ్చు. వెళ్దామా? ఎస్, ఇలా రోల్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎవడన్నా పడ్డాడు అనుకో అని చెప్పి అలా స్ట్రైట్గా. మరి ఐజాక్ గార్డ్ని కూడా ఇక్కడ నుంచి తోసామనుకో స్ట్రైట్గా దొర్లుకుంటూ వెళ్ళిపోయా పడతాడు. నా ఎంటీవీ తెచ్చుకొని రైట్ చేయాలి మా బలే వన్ ప్లేస్. ఎంటీవీ బలే ఎంటీవీ. సో గైస్, ఇది పెద్ద గొప్ప ప్లేస్ ఏం కాదు. ఇక్కడ అన్ని కొండ ఏంటి, కోతి, నక్క ఇలాంటివి తిరగు. ఇక్కడ ఓన్లీ కొండలు. అవును, ఒకవేళ కనుక దాన్ని శివలింగం అయి ఉంటే. మా నాన్న అపార్ట్మెంట్ హిస్టరీకి గురించి చెప్పారు మొన్న. ఎందుకు? మీ ఒక్కప్పట్లో మీ ఏరియా కొంచెం భయపడేవాడు మా నాన్న. ఎందుకు? మీ అపార్ట్మెంట్ ఒకసారి అపార్ట్మెంట్ కదా, అడివిరా మీ అపార్ట్మెంట్ ఒకప్పట్లో. అడవిని అపార్ట్మెంట్ ఎత్తారు మా. వాట్ ఇస్ దిస్? నేచర్ని చంపేశారు మా, నేచర్ని చంపేస్తారు. ఎలా చంపేస్తారు? చంపేసింది బిల్డర్ మా, మేము కాదు. మీరే అక్కడ ఉంటున్నా అయితే మీకు చంపేశారు మా. వాడు మాకేం చెప్పాడు తెలుసా? బిల్డరు ముందున్నప్పుడు ఇది ఆడు ల్యాండ్ అంట, ఆ ల్యాండ్లో కట్టుకున్నాడు. నేచర్ ల్యాండ్ అప్పట్లో ఉండే అడవిని ఏం చేశారు మా? చంపేశారు. చంపేయలేదు, బయటకు తోసేసాం. ఏదో ఒకటి. మా నాన్న ఒక్క పట్ల మీరే భయపడేవాళ్ళం మేము వచ్చేదానికి అది వల్ల. ఇప్పుడు మొత్తం డెవలప్ చేస్తారు. సో వావ్, గ్రేట్ వ్యూస్. ఇక్కడ ప్యారలల్గా ఏమన్నా పెట్టుకుందామంటే పోతాం పైకి. పెట్టుకోవచ్చు. ఏం పెట్టుకోవచ్చు మ్యామ్? ఎందుకు పెట్టుకోలేము మామ్స్? ఎందుకు పెట్టుకోలేము? పార్క్ పెట్టుకోవచ్చు, ట్రాంపోలిన్ పార్క్ కూడా పెట్టుకోవచ్చు.
మరి నాకు ఐమ్ కెమెరామ్యాన్ మామ్ సక్తి అవసరం లేదు కెమెరామ్యాన్ మామ్ నాకు ఫోన్ బ్లాగింగ్ నేను చేయాలి కానీ నువ్వు చేస్తావు ఏంట్రా బ్లాగింగ్ అంటే నువ్వు మెయిన్ క్యారెక్టర్ మామ్ పో ఉండు పో నేను ఇస్తాను నేను ఇప్పుడు ఏం చేయాలి మా నువ్వు కూడా రావాలి కదా నువ్వు యువర్ ద మెయిన్ క్యారెక్టర్ మామ్ ఐఎమ్ సైడ్ క్యారెక్టర్ ఐఎమ్ ఎన్పిసి రా గొప్ప కెమెరా మ్యాన్ మా ఐఎమ్ సైడ్ వ్యూ ఇస్తా భలే అదిరిపోయింది సైడ్ యా కెమెరామ్యాన్ ఇది ఎవరిదో కార్ మనకి సంబంధం లేదు Hey, wow, equality. 2 girls, 2 boys. Nice, very nice apartment. ఏం చెత్త స్మెల్ వస్తుంది ఇక్కడ అన్నీ వస్తాయి మా నాతో పాటు నడవచ్చు మా నేనేం పెద్ద బ్లాగర్ అంటే నేనేదో పెద్ద వరల్డ్ టూర్ లాగా చూపిస్తున్నావు నువ్వు కూడా నార్మల్గా నడవచ్చు మా పర్లేదు ఉండిపో ఐఎమ్ కెమెరామ్యాన్ ఐఎమ్ ఎన్పిసి యువర్ ఎన్పిసి ఏదో ఇక్కడ పిచ్చి మొక్కలు ఉన్నాయి మనకి పరిచయం లేదు వాళ్ళతో వేరీస్ కుక్క అవసరం లేదు అది మన వైపు వచ్చింది మోసం పైకి ఏం లేదు మనం పెద్ద రోడ్ తీసుకుని సంపాదిందండి ఇది ఎవరి దగ్గర పెద్దగా పెట్టేది పానేసారంట ట్రాక్టర్ మీద ఓ ఈ కాయ ఇక్కడ చూసింది వెరీ నైస్ తిన్నాక పోలేవరా స్టిక్స్ ఎక్కిపోతూ ఇష్టం వచ్చినట్టు పోతాం కెమెరా నచ్చితే ఇలాంటివి జరగవు నో ఐఎమ్ కెమెరామ్యాన్ స్టిల్ నువ్వు మెయిన్ క్యారెక్టర్ నువ్వు మెయిన్ క్యారెక్టర్ నీ వ్యూలు అంతా చూపిస్తా అవును నేను గొప్ప మోడల్ మరి నా బ్యాక్ చూసి ఏదో పెద్ద అయిపోయేటది నీ వ్యూలు అంతా చూపించాను ముందు నాకు యువర్ మెయిన్ క్యారెక్టర్ అవునే చాలే మళ్ళీ మా అమ్మ ఎక్కువ వచ్చిందని బ్లాగ్ ఆపేస్తుంది నీ వ్యూ మామ్స్ నా వ్యూ ఉరే మనం ఎక్కాల్సింది అటు ఇప్పుడు ఈ కొండ పద చేసుకుంటూ పద ఏ వావ్ ఇక్కడ రూమ్ వేసుకోమని ఎవరన్నా ఇటు ఎవరన్నా ఈ అమ్మాయిని ఇంట్రెస్ట్ ఉంటే ఇది ఫోన్ నెంబర్ ఇస్తే చూసారా సార్ 2 నెంబర్ కూడా ఇచ్చారు నీ అబ్బాయి అది చిన్న పిల్లరా ఇక్కడ మంచి గ్రీనరీ ఉంది ఏ కసకడా మామ్స్ కసకట ఇక్కడే ఉన్నాయి అన్నీ ఇక్కడే ఉంటాయి ఆల్ నేచర్ ప్లాంట్స్ ఆర్ హియర్ ఒరే ఈ ఇంగ్లీష్ ఏంటి అలా ఉంది నేచర్లో ఉండాల్సిన ప్లాంట్లన్నీ ఇక్కడే ఉన్నాయి ఎవ్రీ ప్లాంట్ ఇన్ నేచర్ ఎగ్జిస్టెన్స్ ఎగ్జిస్ట్ హియర్ గ్రేట్ ఇంగ్లీష్ అందుకే మా నువ్వు టాపర్ నేను టాపరా నేను బయాలజీ దేంట్లో టాపర్ కదా నేను కూడా నేను టాపర్ కాండి ఎవడన్నా హోమ్ లోన్స్ కావాలనుకుంటే ఎదుగోండి హోమ్ లోన్స్ తీసుకుని సాగు నాకు సంబంధం మళ్ళీ లోన్లు కట్టక మీరే పోయి పై ఉండాలి మళ్ళా కిందకి రారా కింద ఇంకేముంది ఓ షిట్ యాంగిల్స్ పోతున్నాయి ఏం కాదు ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ అంట యూ కెన్ సీ ద నెంబర్ అవసరమైతే హౌసింగ్ లోన్ తీసుకోండి ఇల్లు కట్టుకోండి ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి ప్లాంట్స్ ప్లేస్ రా ప్లాంట్ లేని రా ప్లాట్స్ ఏదో 7 minutes వీడియో మామూలు 7 minutes అయినా సో చీప్ నేను అసలు 40 minutes పట్టుకుని నచ్చాను నీకు ఐడియా ఇస్తా కాదు నీకు టార్చ్ కట్టేస్తా మామ్స్ కెమెరాని తీసుకుంటా ఉంటుంది
గ్రేట్ మా అలాంటిదే ఉంది కానీ 42,000. అరే నువ్వు చేసుకోవచ్చు డిఏవేలో కొనుక్కోవచ్చు అసలు కొనుక్కోవచ్చు. ఇంకే సో ఇక్కడ పెద్ద ఏం లేదు చేస్తారు దాని అక్క ఏ బండ మంచి బాగా. ఇప్పుడు మనం ఇటు తిరిగి కిందకి వెళ్ళి అటు తిరిగి అనుకో వెళ్ళిపోతాం. ఏరకపోతాం ఎక్కడో చోటకి కమ్ హియర్. ఇక్కడికి రెస్పెక్ట్ అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చదువుతున్నా చదువు తుమ్మల సారీ రేవంత్ రెడ్డి ఫ్యాన్స్. తుమ్మల పాండు రంగారెడ్డి గారు. నేను రేవంత్ రెడ్డి అనుకున్నాను. సారీ. సో మన హూ ఇస్ దిస్ రంగారెడ్డి? ఎవడో ఒకడు మనకి సంబంధం. రంగమ్మ మంగమ్మ రెడ్డి. నేను ఇంకా రెడ్డి అనుకున్నాను కాబట్టి రేవంత్ రెడ్డి అనుకున్నాను. సో సారీ తీసేసుకుంటున్నాను. అవసరం నీవా చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ మంచి పాన్ షాప్ ఉంది. ఎవరన్నా కావాలంటే వెళ్ళి చేసి బోలో జుబాన్ కేసరి. వీఆర్ నాట్ ప్రమోటింగ్ బోలో జుబాన్ కేసరి, వీఆర్ ప్రమోటింగ్ విమల్. ఇలా ఇటు ఇటు పక్క ఇలా ప్రమోట్ చేస్తున్నందుకు మాకు రెవెన్యూషన్ మణికంఠ టీ పాయింట్ అంట. బిగ్ బాస్ మణికంఠ అంతకుముందు ఇక్కడే టీ పెట్టుకునేవాడు. అంతకుముందు అక్కడే టీ పెట్టుకునేవాడు. ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళి వచ్చేసరికి ఫేమస్ అయిపోయింది. టీ చాలా బాగుంటుంది. టీలో పాలు తప్పించి నీళ్ళే ఉంటాయి బాగా. నిన్న ఇది లేదే. ఓహో రోడ్డు వేస్తున్నారు అన్నమాట. జీజీ గైస్ నీకు కొంచెం పట్టుకుంటా. యు నో హూ ఇస్ దట్? కెన్ క్యాచ్ దిస్ హోల్డ్ దిస్. ఎవరో తెలుసా? ఎవరు? అనికేత్ కుమార్ రెడ్డి. ఇంత మట్టి మట్టిగా ఉండేది మామ్స్. అంటే ఇది రోడ్డు వేస్తున్నట్టున్నారు. నిన్న నేను ఇది అబ్జర్వ్ చేయలేదే. నేను లేదులే, ఈరోజు ఇది వేసినట్టున్నారు. కానీ బ్లాగ్ ఎందుకు చూస్తా చెప్పు గైస్. ఒక అబ్బాయి ఇంకా అమ్మాయి కనిపిస్తున్నారా? లెట్ మీ జూమ్ కొంచెం అరే కుక్కరా, ఇద్దరు అమ్మాయిలు కుక్క. సిగ్గు లేదు ఏం. అది అబ్బాయి నేను బాస్కెట్ బాల్ వేసుకున్నాను. కపుల్ వాళ్ళని కొంచెం వాళ్ళ నెలకి వెళ్ళామనుకో స్టాకింగ్ అని చెప్పి కేసేస్తారు. ఉమెన్ హెరాస్మెంట్ కేసేస్తారు. అసలు ఈ కేకే మనం ఇద్దరు ఉమెన్స్ అంటున్నారు కాబట్టి ప్రాబ్లం. చూడండి ఇక్కడ దిస్ ఈజ్ జయశంకర్ ఈకో పార్క్. అంటే ఒకప్పుడు పార్క్ ఉండేది ఇక్కడ, కానీ పార్క్ అవుట్ చేసి పీకేసారు. మీకు ఆ పార్క్ చూపిస్తాను. దిస్ ఇస్ జయశంకర్ ఈకో పార్క్ గైస్. నేను జూమ్ చేస్తున్నా. ఏదో ఒకటి జూమ్ చేసుకో. HMDA అప్రూవ్డ్ ల్యాండ్లో ఒక చిన్న పార్క్ చూపిస్తాను. ఆ పార్క్ చూసి మీకు లిటరల్ మైండ్ బెండింగ్ సీక్వెన్సెస్. అంటే యాక్టర్వా మామ్స్? కాదు, యాక్టర్వా. ఇప్పుడు నడుచుకుంటూ కేకేని పైనుంచి డైరెక్ట్గా తిరిగి ఎక్కిపోతాను. నేను చూస్తాను, నన్ను చూడలేను, నేనే కెమెరామ్యాన్. ఎడిటర్ ఉన్నాడు. వాడే నువ్వే కాదు, వి హైర్డ్ ఎ న్యూ ఎడిటర్. నా తమ్ముడు చూస్తున్నాడు ఎడిటింగ్ జాబ్. థ్యాంక్ యూ ఫర్ దట్. బా నువ్వు జాబ్ చేస్తావా? కెమెరా సో ఫ్రెండ్స్, ఇది మంచి ఇల్లు, ఎవరితో కానీ మనకు సంబంధం లేదు, కాన్ఫిడెన్షియల్. ఇప్పుడు ఇది ఈకో పార్కా? అదో పార్కా? ఏంది ఈకో ఉన్నాయి దాంట్లో? గైస్ వెల్కమ్ టు జయశంకర్ ఈకో పార్క్. దిస్ ఇస్ సరే వద్దురా రే, వద్దు మా అదే చెప్తున్నా. అడవిలో ఆట వస్తువులు వేస్తున్నాం మా పార్క్లో. ఇప్పుడు ఆ గొడ్డ జూమ్ చేసుకోండి. ఎస్, ఆ గొడ్డ ఒకప్పుడు ఎంట్రీ పాయింట్. ఆ పాయింట్ నుంచి లోపలికి వెళ్ళి అడుగుని వచ్చేవాళ్ళు. ఇప్పుడు అంతా వేస్తారు. అంటే అదే వాంటెడ్ టు బిల్డ్ సంథింగ్, కానీ అక్కడ బిల్డ్ ఏం చేశారు? క్లోజ్ చేశారు, సీజ్ చేశారు. అదే కట్టాల్సినంత ప్లేస్ ఏం లేదు.
వేసేసి వాళ్ళు ఏం పట్టించుకున్నా. లేదు మా ఈ కార్ నేంబర్ ప్లేట్స్ ఉన్నాయి, జూమ్ కొట్టాము చచ్చిపోతారు వీళ్ళు, ఎవరో లేపేస్తే వెళ్ళినాయి. ఏం లేదు పట్టుకో. సూపర్, మంచి రోడ్డు కనిపిస్తుందా నీకు? అక్కడ నుంచే మనం ఇప్పుడు వెళ్ళేది. ఇది మొత్తం అడవిలోకి మనం వెళ్ళబోతున్నాం. అడవిలో రాచుకో. ఎస్. సో పెట్టు. అడవిలో పోవటమేంద్ర అదే, ఒకసారి కోట్లు వచ్చాయనుకో కూరపడి దుప్పుతాయి. పెట్టు. గైస్ ఇప్పుడు ఒక పందుల ఫ్యామిలీ ఉంటుంది, బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఆఫ్ 3, కానీ బ్యూటిఫుల్ ఉంటుంది. శ్రీసం అవుతుంది ఒక శ్రీసం. నిన్న చాలా కష్టపడి నేను వాకింగ్కి ఇక్కడికి వస్తే వ్లాగ్ చేయడానికి ఒక పెద్ద పంది, ఐ మీన్ సారీ, నిజంగా మా ఒక పెద్ద పిగ్ గైస్, రియలీ యానిమల్. నేను ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీ పర్సన్, నేను ఐ గివ్ రెస్పెక్ట్ టు పీపుల్. అంటే కొన్నిసార్లు ఇలా స్లిప్ అవుతూ ఉంటా, అది దిస్ ఇస్ రియలీ ఫన్. ఇక్కడ ఉంటుంది ఎస్ దిస్ ఫ్యామిలీ ఓన్లీ. కొంచెం జూమ్ తీసేసాయి గైస్. ది ఫేస్ దిస్ పందుల్ ఫ్యామిలీ. వాళ్ళ మదర్ బైక్ వస్తున్నారు. ఈరోజు మనం వాకింగ్ చేసినట్టే ఫ్రెండ్స్. సో జూమ్ అవుతుంది. దిస్ ఇస్ టూ మచ్ అటాకింగ్ కైండ్ ఆఫ్ థింగ్. వెళ్దామా? వెళ్దాంరా. 1 సెకండ్ ఇట్రా. పందులు అని చెప్పేసి వచ్చామనుకో పైకి గైస్ కొంచెం అదే సారీ ఉందా గైస్, ఇక్కడ వచ్చాము. కొంచెం సీక్రెట్గా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడే అటు కొంచెం నైస్ ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీ మమ్మల్ని చాలా నైస్ వెల్కమింగ్ ఇచ్చింది. ఎంత పెద్ద వెల్కమింగ్ అంటే మాకు భయం వేసి మేము ఇటు వచ్చేసాం. భయం నువ్వు వచ్చేవారు నీకు భయపడి మేము భయపడతాం ఏంటి రే? అంటే భయపడటం అంటే అటు పక్క అరే జస్ట్ చూసి వచ్చావు కదా. ఇట్స్ ఫారెస్ట్రీ ఏరియా గైస్. నేను అప్పుడప్పుడు వెళ్తూ ఉంటా, కానీ ఇప్పుడు వెళ్ళామంటే పోతాం, పైకి పోతాం. అరే అడవిలో ఆట కోసం ప్లేస్ వస్తుంది మా చిన్నపిల్లలకి. సో ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెం చిన్నపిల్లలు ఉన్నారు, ఎవరైనా కిడ్నాపర్స్ వాచింగ్ ప్లీజ్. మంచి కాంటెంట్ ఇస్తున్నాను, యూ హ్యావ్ టు పే మీ ఫర్ దట్. ఫుట్బాల్ ఆడుతాం చిన్నపిల్లలు. మీకు లొకేషన్ కావాలంటే నా ఫోన్ నెంబర్ కింద పెడతాను డిస్క్రిప్షన్లో, పండగ చేసుకోండి, నాకు చెప్పండి. ఇంత డార్క్ కాంటెంట్ చేయకూడదు మా నువ్వు. ఎంతన్నా తీసుకోండి, కానీ దాంట్లో అట్లీస్ట్ 10% కమిషన్ నాకు ఇవ్వాలి. అంటే బిజినెస్ చేస్తున్నాం మ్యామ్, ప్రమోట్ చేస్తున్నాం, కిడ్స్ ఉన్నారని. జనాలు ఈ బ్లాగ్ ఎందుకు? అది తిన్నాక పెట్టా ఫోటో, తిన్నాక బీ స్ట్రైట్. ఇఫ్ యు ఆర్ స్ట్రైట్ బీ స్ట్రైట్. సరే. అండ్ ఇంకా ఎవరన్నా ఏంటి ఎస్ మమ్మల్ని ఎవరైనా కిడ్నాప్ చేయాలనుకుంటే మేము వీఆర్ అడల్ట్స్. కవర్ పని కాదు. సరే థ్యాంక్ యూ కెమెరామెన్ చేసి. ఇప్పుడు ఎవరన్నా కిడ్నాపర్స్ వాచింగ్ మమ్మల్ని ఇద్దరిని చేసుకోవాలనుకుంటే ఏం రాదు. అదే నేను నాకు సంబంధం లేదు, నేను జస్ట్ కెమెరామెన్. నీ ఫోటో కూడా నా సర్వీస్ నేను చేస్తున్నా, నా సర్వీస్. డోంట్ వరీ గైస్, ఆడి ఫోటో కూడా ఉంది, పెడతాను. గైస్ యూ కాంట్ సీ మీ బికాజ్ ఐమ్ జాన్ సీనా. డిస్క్రిప్షన్లో అన్నీ ఉన్నాయి. డిస్క్రిప్షన్లో కాదు, ఇన్స్క్రిప్షన్ చేసి పడేస్తారు పోలీసులు మనల్ని. డోంట్ వరీ, ఎవ్రీథింగ్ ఈస్ కాన్ఫిడెన్షియల్. ఇదిగో మళ్ళీ అదే అమ్మంది కిడ్నాపర్స్. మీకు మంచి కాంటెంట్ ఇస్తున్నాం. ఇదిగోండి వెరీ నైస్ గర్ల్. పాపం తను 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. ఇంకో అక్కడ దట్ ఈస్ స్టిల్ చిన్నపిల్లమ్మ. దట్ ఈస్ అమ్మాయి IIT JEE నీట్ ఫౌండేషన్. మళ్ళా తిరిగించవచ్చు. గైస్ దిస్ ఈస్ గ్రేట్ ఏరియాస్. ఇది అమూల్, ఇది 4 స్క్వేర్ ఎలిగెంట్. ముందెళ్తేనేమో అమూలియా ఫార్చ్యూన్. ఓ మై గాడ్ నైస్ కట్. చెదలు గైస్, చెదలు. కాక్రోచెస్ నివారణ. ఆ చెదలు ఎక్కడ పట్టేస్తాయి అంటే నాలాంటి వాళ్ళ బుర్రల్లో పట్టేసి ఇలా ఎగ్జామ్ రాస్తున్నప్పుడు రావండి. సో వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ఉంది ఇంట్లో ఎవరన్నా వుడ్ ఐటమ్స్ పెట్టుకోవాలంటే మార్చేసి స్టీల్ సామాన్లు. సో ఇంకా పెద్ద ఏం లేదు, ఇట్స్ జస్ట్ సమ్ ప్లాంట్స్ అంతే. ఇది కొంచెం పిచ్చి మొక్కలు.
ఫర్న్స్ మామ్, ఫర్న్స్ గడ్డి ఫర్న్స్ మామ్, గడ్డి కాదు ఫర్న్స్. అదే ఇంకో 2-3 సంవత్సరాల తర్వాత నా గడ్డం కూడా అలానే ఉంటుంది ఫైనలీ, ఇలా అవుట్ గ్రోన్ అయిపోయి. సో అది కమాన్ నా గడ్నాం చూపెట్టాను మమ్మీ ఇంట్లో. ఏముందిలే, వి హ్యావ్ ఆల్ ఎయిటింగ్ యాప్స్, డోంట్ వరీ. ఐ గాట్ కిడ్స్ ఆన్ ఫైర్. టామ్ క్రూజ్ ఇన్స్పైర్ కిడ్స్. ఈరోజు ఏం చేసావు మ్యామ్? హౌ డిడ్ యూ స్టడీ ఎనీథింగ్? నోప్. నేను చదివేశా. ఏం చదివావు? మ్యామ్ ఏంటి ఉమా మ్యామ్ చెప్పారు కదా. ఏ నువ్వు మామతో మాట్లాడతావు నువ్వు? కాదు, చెప్పారు కదా ఫిజిక్స్లో అసైన్మెంట్. అసైన్మెంటా? అది బొక్క. ఎన్సీఆర్టీ క్వశ్చన్స్ అన్నీ అసలు చేయాల్సిన అవసరం లేదు మా. అది నేను మొత్తం తీసేసా. టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజెస్ కూడా 2 గంటలు కూర్చొని చేసా. నేను అది చేయాలా? నేను చేయను కదా. ఇంకా ఫిజిక్స్ ఇంకా కెమిస్ట్రీ క్వశ్చన్ బ్యాంక్ మొత్తం పెట్టేసా. గుడ్ బాయ్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు స్నేహ చికెన్ దగ్గరకు వచ్చాం. వీ డోంట్ వాంట్ టు షో దట్ విజువల్స్ బికాస్ వెజిటేరియన్ పీపుల్ ఒఫెండ్ అవుతారు హూ ఆర్ వాచింగ్ మై థింగ్. మేము డిస్టర్బ్ చేయాలనుకోండి, ఆర్ మిమ్మల్ని ఇప్పుడే రోగాలు తెచ్చేసుకునే ఐడియాస్ మాకు లేవు. అసలు ఇప్పుడు కోవిడ్ ఇవన్నీ వస్తున్నాయి. నా వీడియోస్ మళ్ళీ జిమ్ సెంటర్ అదే నా వీడియోస్ మళ్ళీ మీకు కోవిడ్ వచ్చింది అనుకోండి, నన్ను జైల్లో వేస్తారు. అది జిమ్ సెంటర్. ఎస్, జిమ్ సెంటర్ ఉంది. అంత పెద్ద పెట్టదు. దట్ ఈస్ ఆల్ స్టెరాయిడ్స్ అని అందరికీ తెలుసు. దట్స్ నాట్ రియల్ బాడీ, స్టెరాయిడ్ బాడీ తెలుసు. గైస్ కొంతమంది కిడ్నాపర్స్ మళ్ళీ మీకోసం ఇప్పుడే అమ్మాయిలు అవుతున్నారు. వాళ్ళని మంచిగా మా కెమెరామెన్ వచ్చా గైస్. ఇప్పుడు అటు పక్క జూమ్ వేసుకుంటే నీకు ఉజ్వల తెలుసు కదా. ఒరే ఎందుకు మన తెలిసిన లొకేషన్. షీ లివ్స్ దేర్ మామ్, యూ హ్యావ్ టు నో ఎవ్రీథింగ్. షీ లివ్స్ ఆన్ అర్త్ మామ్. కాకపోతే అర్థం అందరికీ తెలుసు. ఇంకా మార్సల్ యూ సీ దిస్ కైస్ క్యూట్ ఐలాండ్. మనం ఇప్పుడు క్యూట్ ఐలాండ్కి ప్రమోషన్ చేయబోతున్నాం. సో క్యూట్ ఐలాండ్ మేనేజ్మెంట్, ఇఫ్ యూ ఆర్ సీయింగ్ దిస్, బీ హ్యాపీ. ఏదో ఫోన్ నెంబర్స్ అన్నీ ఇక్కడ వేస్తావు. గైస్ 4 months అండ్ అబవ్ అంట. ఎస్, మీకు ఎవరైనా న్యూ కపుల్ హూ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మేకింగ్ కిడ్స్ అంతే మీరు ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఇక్కడ షిఫ్ట్ అయిపోండి. ఇట్స్ వెరీ ఈజీ థింగ్. మీకు ఎటు అదే పనిలో ఉంటారు కదా మీరు. అసలే చాలా కాస్ట్ ఎక్కువ, మళ్ళీ ఓయోలు ఇవన్నీ విజిట్ చేయాల్సి వస్తుంది. అందుకే మీకు ఇలా ఇక్కడ డే కేసులో పడేసాను అనుకో, వాళ్ళే ఫుడ్ పెట్టి మధ్యలో పిల్లాడు చచ్చిపోయారనుకో వచ్చి బాడీ కలెక్ట్ చేసుకోమంటారు. అంటే మీకు పెద్ద ఫీల్ ఏం అవ్వదు కదా. ఐఎమ్ ఓన్లీ టార్గెటింగ్ దోస్ పీపుల్ ఎవరంటే హూ ఇస్ ఇంట్రెస్టెడ్ ఇన్ మేకింగ్ కిడ్స్. ఎస్, అండ్ నాట్ ఆన్ టేకింగ్ కేర్ ఆఫ్ కిడ్స్. సో అదే వాళ్ళకే, నాట్ ఫర్ జనరల్ ఆడియన్స్. ఎందుకు మా ఇంత స్పెషల్ ఏజ్ టార్గెట్ చేస్తావు నువ్వు? ఫర్ జనరల్ పీపుల్ మీ పిల్లాడు చదువుతున్నాడో లేదో చూడండి. ఆర్ ఈజ్ యువర్ డాటర్ స్టడీయింగ్ ఆర్ దట్స్ ఇట్. అది ఎక్కువ అవసరం లేదు. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ మంచి ప్రాజెక్ట్ ఉంది. ఇక్కడేమో పాపాయ. అండ్ ఇక్కడ డిపిఎస్ స్కూల్ ఉంది. ఎవరన్నా ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఢిల్లీ. ఎవరన్నా బాగా డబ్బులు ఉంది, ఏం చేయాలో తెలియకుండా ఉంటే యూ కెన్ కమ్ హియర్. ఓకే గైస్, పార్క్ చేస్తావా? ఇంకో టీ అంట గైస్. నాకు ఒక టీ తాగేసరికి మా స్టామినా అయిపోద్ది. ఇంకో టీ అంట. సో గైస్, దిస్ ఈజ్ సాక్షి. ఓకే, ఒకప్పుడు నేను ఏంటో ఇది అనుకున్నాను. ఇట్స్ బట్టల షాప్. ఇది ఒక బట్టల షాప్ గైస్. అరే కాఫీ షాప్లో ఉండరా? అది కాఫీ షాప్లో రేంజ్లో ఉండదు. అండ్ ఇక్కడ అదిగోండి, ఇప్పుడు ఒక కుక్క వెళ్తుంది కదా, ఆ మనిషి రోజు వెళ్ళి వాళ్ళ ఎవరితో లోపలికి వెళ్ళి స్పెండ్ చేసి రావడం తప్పించి ఏం లేదు గైస్. అదొక బట్టల షాప్. క్యాఫిటేరియా రేంజ్లో పెట్టారు. అక్కడ వదిలేసి ఉంటే అక్కడ ఒక బిల్డింగ్ కట్టుండేవారు. అందుకే డెవలప్మెంట్ ఇండియాలో ఎందుకు పోతుందంటే ఇలాంటి వాటి వల్లే. మా
ఏపీజే అబ్దుల్ కలాం చెప్పి కళ్ళ కనమన్నారు కానీ ఆయన కల్లా నెరవేరలేకపోయింది మామ్స్. ఏంది సార్ 2020కి ఇండియా డెవలప్ చేయాలనుకున్నాం డెవలప్డ్గా, కానీ అది అవ్వలేకపోయింది. గైస్ ఇక్కడ కుక్కల సమాజం చాలా ఎక్కువ ఉన్నట్టుంది. ఇక్కడ కుక్కలు కూడా అపార్ట్మెంట్స్ పెట్టేసుకుంటారు, డాగ్ అపార్ట్మెంట్స్. మామ్స్ లెట్స్ గో పార్క్ వర్క్. ఇక్కడ అరుణోదయ. ఇఫ్ ఐఎమ్ రైట్ ప్లీజ్ హిట్ థమ్స్ అప్ ఇన్ ద చాట్. అరే నువ్వు లైవ్లో ఉన్నావు ఏంట్రా? అంటే తర్వాత ప్రీమియర్ చేస్తావా? అంటే ప్రీమియర్ చేస్తావా? కాదు, తర్వాత గైస్. ఓకే, ఆఫ్టర్ దిస్ ఆల్ ఈజ్ డన్. ఓకే, కింద చాట్లో థమ్స్ అప్ పెట్టేసాయి. ఇఫ్ యూ డోంట్ లైక్ థమ్స్ అప్, స్ప్రైట్ ఇస్ ఆల్సో ఆర్ వాటర్ ఈజ్ ఆల్సో ఫైన్. ఎనీథింగ్ is accepted. You want HO2? H2O, sorry. HO2, O2, H2O. CO2 అన్నీ పెట్టేసేయండి. ఓ పని చేయండి, లేదు పీ పెట్టేది. పీ నీ సోడియం క్లోరైడ్. సోడాలు వేసుకున్నాం. Blossoms International School. This is owned by Dimas. My man. China. Close up వేసుకో. Yes, చూసుండొచ్చు. ఇటు పక్క అటు పక్క అయితే లేదు. లుచ్చు. అరే జూరా అరే లుచ్చా ఉండరా నేను కాదు పని చెప్తున్నాను రా. గైస్ ఇప్పుడే ఒక క్రేజీ షాప్ నేమ్ చూసాము, లక్ష్మీ వారి తెనాలి టిఫిన్ సెంటర్. సో తెనాల్లో ఉండాలి ఎవరైనా ఉంటే ఇక్కడికి వచ్చి తినండి. కాదు, తెనాల్లో ఉన్న లక్ష్మీ ఆంటీ ఇక్కడ వచ్చారు అంటే మీకు అనుకోవచ్చు ఫ్రీగా రావచ్చు ఏదైనా చేయొచ్చు. ఎస్, ఎవరన్నా పెళ్లి చేసుకుంటుంటే యూమే ప్లీజ్. బయట ఉన్నారు కదా ఆర్ట్ స్కూల్. అరే ఆర్ట్ స్కూల్ సిగ్గు. ఎస్, అరే టైలర్ షాప్ కాదు, టైలర్ షాప్. ఓకే గైస్, సో సింగిల్ పీపుల్ వెంటనే పెళ్లి చేసుకోండి, లేదంటే ఇక్కడ బయట మ్యానికిన్స్ లాగా మీరు కూడా ఉండాల్సి వస్తుంది. ఇక్కడ పార్క్ ఉంది మామ్స్. ఎస్ ఉంది. గైస్ ఇక్కడ పిల్లి ఇంకా క్లోజప్ వేసామంటే వచ్చి మమ్మల్ని చేసుకోవద్ది. సో మేమంతా వీఆర్ నాట్ టేకింగ్ దట్ రిస్క్. తీసుకోకపోతే రిస్క్ మిగిలింది. రోజు ఫ్రెండ్స్ మొత్తం కాన్ఫిడెన్షియల్ పీపుల్ మొత్తం లొకేషన్ లీక్ చేస్తా. ఎవరన్నా హ్యాకర్స్ ఉంటే యూ మే ప్లీజ్ గో అండ్ హ్యాక్ చేసుకుని రావచ్చు. ఎవరన్నా మనసుని దోచే వాళ్ళు ఉంటే కూడా యూ కెన్ హ్యాక్ దేర్ హార్ట్స్. ఇలాంటి ఇద్దరు సుత్తి జోకులే రే. అంటే దానికోసమే మా ఛానల్ ఎందుకు పెట్టాను నేను, ఇలా చిల్ అవ్వడానికి. డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఐ కమ్ హియర్ చిల్ అవుట్, స్పెండ్ టైమ్ విత్ మై ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారు? ఇలా అన్నీ ఉంటాయి. దేర్ ఆర్ 100 థింగ్స్ హియర్. నీ లొకేషన్ పెట్టేస్తే మంచి ముగ్గు చూడండి, ఆంటీ ఎవరో నైస్ ముగ్గు వేసారు. ఇలా వీ హ్యావ్ టు ఒక కళ ఉండాలి, అప్రిషియేట్. ఒక కళ ఉండాలి గైస్. వీ హ్యావ్ టు అప్రిషియేట్ దేర్ ఆర్ట్ వర్క్. అవును, మాకంటే ఇటు ఆర్ట్ వర్క్ లేదు ఏంటి. ఆర్ట్ ఏంటి ముందు అసలు ఆర్ట్, మేము ఒక ఆర్ట్ పీస్ గీయాలంటే మాకు ఇంకో 3 రోజులు పట్టింది. అరే నువ్వు దిగి చేయక మమ్మల్ని. ఎస్, ఐ మీన్ మాకు నాకు స్కిల్స్ ఉన్నాయి లోపల, కానీ మేము చేస్తే ఏమంతే. వీ డోంట్ వాంట్ టు డీమీన్ అదర్స్ టాలెంట్స్. అంటే మాకు చాలా టాలెంట్ ఎక్కువ. అన్నీ వచ్చి ఎస్, మేము ఎగురుతాం, దూకుతాం, ఎగుతాం, పాకుతాం, స్విమ్మింగ్ పూల్లో పడి ఇష్టం వచ్చింది చేస్తాం. నువ్వు ఆ ఊరికి వెళ్ళి సరే కమ్ వీళ్ళు ఒకరు కుక్క నమస్కారం పెట్టకూడదు. ఏమన్నా నమస్కారం పెట్టలే. కుక్క ఈజ్ ఈక్వల్ టు కాలభైరవ. కాలభైరవ గైస్, MM కీరవాణీస్ సన్. సారీ ఫర్ ద జోక్. కొంచెం ఇలా నాతో ఉన్నప్పుడు ఇలాంటి పిచ్చి జోక్ చేస్తూ ఉంటా. మీరు లైవ్లో లేరు కాబట్టి నన్ను కొట్టట్లేదండి.
నేను కొడతా గైస్ నేను కొట్టా నేను కొట్టదు గైస్ నేను కొట్ట. ఓకే, మీరు కూడా ఏమన్నా కొట్టాలనుకుంటే ఇలాగా వచ్చి అడ్రస్కి వచ్చి కొట్టకుండా కమెంట్ బాక్స్ ఒకటి కమెంట్ బాక్స్లో లైవ్లో అదే కామెంట్లో బాక్స్లో వచ్చి చేసే కమెంట్లో బాక్స్ ఏంటది సారీ కామెంట్ బాక్స్ బాక్స్లో వచ్చి చేసేయండి. ఏం చేయాలరా వీళ్ళలాగా వచ్చి కొట్టారనుకోండి డే 2కే నా చంపంతా అయిపోద్ది. ఒరే నీ వ్లాగ్ డిస్గస్టింగ్ ఉంది మామ్స్, రుద్రంగా ఉంది చెప్తున్నా. అందుకే బ్లాగ్ చేస్తుంది. ఎవడన్నా మా ఫస్ట్ సబ్స్క్రైబర్స్ రావాలి, సబ్స్క్రైబర్స్ వచ్చాక ఇలాంటివన్నీ చేయాలి. నువ్వు రాకుండా చేస్తున్నావు ఎస్ బట్ ఇట్స్ నాట్. జారి పడతాం. నోటీస్ బోర్డ్కి వేసుకో, జూమ్ వేసుకో. ఓకే, ఇది దీప్తి నగర్ రెసిడెన్స్ అంటే మనకి అమ్మ అందరూ ఏదో పెద్ద నన్ను ఏదో సెలబ్రిటీ లాగా చూస్తున్నారు. నన్ను చూస్తున్నారు, సమస్యలు చూస్తున్నారు, నన్ను చేస్తే సమస్యలు చూస్తున్నారు. గైస్ ఇక్కడ మంచి స్టైలిస్ట్ ఉన్నారు, హెయిర్ స్టైలిస్ట్. హెయిర్ డైరెక్ట్గా మీ హెయిర్ ఉండదు, లేపేస్తారు. హెయిర్ స్టైలిస్ట్ అందరికి గుండు కొట్టడం తప్పించేది రాదు. ట్రైన్ ఫ్రమ్ తిరుపతి టెంపుల్, అక్కడ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్. ఎస్, సో చాలా బాగా గీకుతారనమాట. డబ్బులు గీకుతారు బాగా. ఎస్, కార్డ్ క్యాష్ ఎవ్రీథింగ్ గీకుడి అన్నీ గీకేస్తారు. దాని తర్వాత మీ లైఫ్ని కూడా గీకేస్తారు. ఓకే, సో మొత్తం మంచి ప్లాంట్స్ మధ్యలో నడుస్తున్నాం. ఏదైనా వచ్చి మధ్యలో వేసేసుకుని వెళ్ళిపోవచ్చు. గైస్ కప్పులు ఉన్నారు. ఆ పక్కనే మన పక్కన కెమెరామ్యాన్ ఉన్నారు. గైస్ అక్కడ లవ్లీ మేల్ కప్పులు ఉన్నారు. మేల్ కప్పులు ఏంటో అంటే మేల్ బెస్ట్ ఫ్రెండ్స్, మేల్ బెస్టీస్. ఎస్, అంటే గర్ల్స్ కంటే ఇవన్నీ తెలుస్తాయి. గర్ల్ బెస్టీస్, బాయ్ బెస్టీ ఇక్కడ బొక్కలు ఉన్నాయి, ఇలాంటివన్నీ తెలుస్తాయి అమ్మాయిలకి. వీఆర్ నాట్ దట్ మచ్, మాకు ఓన్లీ 2 ఫ్రెండ్స్. నార్మల్ స్కూల్లో ఉండే ఫ్రెండ్, ఇంకా దాని తర్వాత ఫ్రెండ్ అని చెప్పి వెన్పోటు పొడిచింది. వాళ్ళిద్దరు తప్పించి మాకెవరు తెలియదు. ఇక్కడ దేవుడు ఉన్నారు, గురుండే. ఎస్ గైస్, మేము గుడిని జూమ్ అప్ చేయం. దేవుడిని జూమ్ అప్ చేస్తే పైకి పోతాం పాపం. అరే షిట్ ఉన్నాయి ఇక్కడ, జాగ్రత్త షిట్. ఏం కాదు గైస్, అందుకే ఇట్రా షిట్ ఉంది. ఏం చేయాలి, జూమ్ చేయాలా? మామ్ ఒకవేళ మామ్స్ తప్పలే నిజమైన కెమెరా పట్టు సేవ చూస్తారు మామ్స్ ఇల్లు విషయం అనుకుంటారు. స్ట్రైట్కి వెళ్తే మన డెస్టినేషన్ వచ్చేస్తుంది. గోస్ట్ వీఆర్ స్ట్రైట్ విల్ గో స్ట్రైట్. ఇంకటి వెళ్ళావు ఏపీఎస్ ఆర్టీసీ బస్ మామ్స్, అటు వెళ్ళావు ఆర్టీసీ బస్. దిస్ ఈస్ అ ప్యాకేజింగ్ అండ్ మూవీస్, ప్యాకర్స్ అండ్ మూవర్స్ ఉంటుంది ఇక్కడ. వాట్ ఇఫ్ హోటల్ పెట్టుంటే ఎలా ఉండేది? దగ్గరగా ఉంది. రెస్టారెంట్ పెట్టుంటే ఇంకా అదే వెళ్తుంది. హోటల్ అరే ఏంది మా సిగ్గులేకుండా. శ్రీ సాయి స్వప్న హెవెన్ గైస్. ఎవరన్నా మంచి హెవెన్లో ఉండాలనుకుంటే ప్లీజ్ కమ్ టు స్వప్న హెవెన్. గో టు హెల్. ఎస్, గో టు. అండ్ ఇక్కడ ఎవరన్నా మంచి యూనో ఏంటిది, ఎస్ ఆరివ్ హైట్స్ అండి, శ్రీరామస్ ఆరివ్ హైట్స్. ఎవరన్నా హూ ఇస్ దట్ ఆరివ్ అంటే నాకు తెలియదు. యా, RFIDలో తమ్ముడు. ఎస్ RFID వాళ్ళ తమ్ముడు. గ్రేట్, సూపర్. నీ జూమ్లో ఎలా కొడతారు మమ్మల్ని జూమ్లో?
దిస్ ఇస్ ఫ్రెండ్స్ రెసిడెన్సీ. సో ఫ్రెండ్స్ అందరు ఇక్కడ వచ్చి ఉంటారు. సో కపుల్స్ కూడా ముందు ఫ్రెండ్స్ అనమాట. దరిద్రమైన జోకులు వేస్తున్నావు అది నిజంగా మ్యామ్. అరే నీ 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 వీడియో డిమానిటైజ్ చేసి పడుతుంది యూట్యూబ్ ఎందుకు ఇలాంటి జోకులకి. గైస్ ఈ ఇంట్లో జూమ్ వేయట్లేదు ఎందుకంటే వేసాం. తాత వచ్చాడు అనుకో, వేసాం. తాత వచ్చి మనల్ని తాత వచ్చి మా తాత తీస్తారు సాంగ్ వస్తుంది అప్పుడు ఇండియన్ 2లో సాంగ్. గైస్ ఇప్పుడు ఒక క్యూట్ కపుల్ అవుతుంది చూడండి. సో అంతే ఇక్కడ మీరు మా ఏరియాలో వచ్చారనుకోండి, మీకు కపుల్స్ తప్పించి ఎవరు కనపడి. దిస్ ఇస్ అ నైస్ కపులింగ్. కప్లేరే గైస్ దిస్ ఇస్ బుజ్జి కర్రీ పాయింట్. ఒకప్పుడు నాకు వెరీ క్లోజ్ ఫ్రెండ్ అయిన బుజ్జి ఇక్కడ ఉండేవాడు, కర్రీస్ పెట్టుకునేవాడు. ఒకప్పుడు కర్రీ పాయింట్ పెడతా అని చెప్పేసి నన్ను వెన్నుపూడి పొడిచేసిపోయాడు. ఇప్పుడు హీజ్ వెరీ నైస్ రిచ్ లివింగ్ ఇన్ యుఎస్. అంతా కర్రీలు అమ్మాడు అనమాట. అండ్ ఏపీఎస్ఆర్టీసీ ఎవరన్నా బుకింగ్ చేయాలనుకుంటే ఇక్కడ వచ్చి చేసేసుకోండి. అంతే గైస్, ఇక్కడ ఏం లేదు. దిస్ ఈజ్ ఇక్కడ నుంచి ఎడారి. ఓకే, యూ విల్ నాట్ ఫైండ్ వన్ రిసోర్స్ హియర్. వీఆర్ రిసోర్స్ వీఆర్ ఎస్ వీఆర్ deficient in resource. We are human resource. We are సో Human. క్రేజీ థింగ్ చెప్తా. ఈ టైంకి ఎగ్జాక్ట్లీ ఈ టైంకి ఇప్పుడు రజనీనా ఎస్ సూపర్. నేను ఆమె చూసారనుకో ఫస్ట్ చేయాల్సిన పని ఏంటో తెలుసా? దండం పెట్టదు. ఇలా ఇలా ఎవరు మీరంటే టాప్ ఉంది వీఆర్ ఫ్రమ్ సీక్రెట్ ఏజెన్సీ FBI సీక్రెట్ ఏజెన్సీ కాదురా, FBI బ్యాంక్ రా. గైస్ వీఆర్ ఫ్రమ్ FBI ఫాతిమా బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఎవరో ఫాతిమా అంట, వీ డోంట్ నో, ఎవరో పెట్టారు పేరు అంతే. ఎవరో ఉద్యోగం ఇచ్చారు మాకు కదా. ఎస్ అంతే. శ్రీనివాస్ అని లేవు. ఇక్కడ మా ఫ్రెండ్ శ్రీనివాస్ గారు ఉంటారు. ఎస్ గైస్, ఇఫ్ యూ వాంట్ టు సీ సమ్ నైస్ మాదాపూర్ పీపుల్ ఇక్కడ. గైస్ మీరు మాదాపూర్ పీపుల్ని చూడాలంటే మాదాపూర్ వరకు వెళ్ళక్కర్లేదు, ఇక్కడ రండి. రోడ్డు మీద ప్రతిోడు అంతే. ఏం మాట్లాడుతున్నావురా మాదాపూర్? అవును, నేను తబ్లాగా బ్లాక్ చేస్తున్నా. యారకు పోవాలి ఇప్పుడు? నేను ఎందుకు పోవాలి? చచ్చిపోవాలి. గైస్ ఇప్పుడే ఒక తాతను జూమ్ వేసాం. ఆ తాత ఆర్సీబీ సపోర్టర్. ఎస్ ఏ సాల కప్ నమ్దే. అలా 18 years అంటున్నారు పాపం. 18 years ఉన్నప్పుడు తాత సూపర్ టెస్టోస్టెరాన్ ఉండేది. ఇప్పుడేమో అది టెస్టోస్టెరాన్ కూడా ఎండిపోయింది. ఎండిపోదామేనా? ప్రొడక్షన్ అయిపోయింది. ప్రొడక్షన్ లేదు. అప్పుడు ఎంతో హ్యాండ్సమ్గా ఉండేవాడు, ఇప్పుడు నల్ల బొగ్గి అయిపోయాడు. సో 18 years నుంచి పాపం ఆర్సీబీ టీం మారలేదు. అదే టీం మారింది, కొట్టలేదు కప్పు. ఎస్ కప్పు కొట్టలేదు. అది తుమ్ము వచ్చి మా దగ్గర నువ్వు గైస్ ఇక్కడ ఏదో అపార్ట్మెంట్ ఉన్నది. ఇక్కడ సూపర్ క్రికెట్ ప్లేయర్స్ ఉంటారు. ఏదో పెద్ద ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆడుతున్నట్టు. అక్కడ చెరువు మా చెరువు కొంచెం ఇక్కడ వచ్చి ఆగు. ఎందుకు? ఇదే గైస్ బుజ్జి అన్నాను కదా, ఒకప్పుడు నేను వీటితో వాకింగ్ వస్తే కుక్కని చూసి భయపడి ఇలా చూసేసాడు. అప్పుడు ఇటు చెప్పి ఇలా ఉండేది, ఇప్పుడు నాకంటే ఎక్కువ. పాపం మా తాత ఇప్పుడు ఫైనలీ క్వాలిఫైర్ వరలోకి వెళ్ళింది ఆర్సీబీ. ఇప్పుడు చూసారు గైస్ పెద్ద పెద్ద పైపులు. అంటే ఒకప్పుడు దిస్ ఒకప్పుడు చాలా గొప్ప గొప్ప మనుషులు అందరూ ఇక్కడ ఈ పైపుల్లో ఉండేవాళ్ళు అనమాట. అక్కడ పెద్ద కొండ ఉంది, కొండ కొండ కొండ. గైస్ దిస్ ఇస్ ద బెస్ట్ టైం టు కమ్, ఎందుకంటే మా ఇంగ్లీష్ టీచర్ కూడా ఇప్పుడు రాదు. సూపర్ సూపర్ టైం. మీకు మంచి మీకు మంచి రివర్ వ్యూస్ కావాలంటే ఇప్పుడే మంచి టైం. నిజంగా అది కూడా స్నానం చేయొచ్చా? స్నానం చేయొచ్చు, చేద్దామైతే. ఓన్లీ విత్ దేవుడు పర్మిషన్. నేను దేవుని నమ్మనుగా. అయితే ఇప్పుడు ఒక సంతూర్ సోపు ఒకటి ఇచ్చి లోపలికి వెళ్ళి రమ్మంటామా? అందుకు మామ
ఫస్ట్ గైస్ నేను అసలు చెప్పాలి ఇక్కడ బ్యూటిఫుల్ థింగ్స్ ఏమైనా ఉన్నాయంటే ఇక్కడ రోడ్ సైడ్ వ్యూస్ గైస్. ప్యాడ్ వేయడం అనేది ఒక మాస్టర్ పీస్. అంటే వీళ్ళందరూ బఫెలో వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారంటే మాస్టర్ షెఫ్స్ మా వాళ్ళందరూ. ఇలాంటి దరిద్రమైన జోకులు వేస్తారు, డిమానిటైజ్ చేస్తారు జనాలు. డిమానిటైజ్ చేయడానికి నాకు ఇదేమో నా అకౌంట్ కాదు, మా నాన్నతో లింక్ అయ్యి ఉన్న అకౌంట్ గైస్. సో అయితే లింక్ అయితే నీ అకౌంటే కదా, సిగ్నల్ మీ నాన్న అకౌంట్ ఎవరు నీదే కదా. మీ నాన్న కదా. మా నాన్నే, మా అమ్మే. గైస్ ఇక్కడ టెడ్డీ బేర్లు ఉంటాయి అంటే మీకు తెలుసు కదా. వెచ్చు ఇక్కడ గూడు గైస్ చూస్తారా, గూడు ఉంది. సూపర్, దే ఆర్ నాట్ డిస్టర్బింగ్ నేచర్. గూడు పక్షుకోరండి, క్రేజీ. లెట్స్ గో గైస్. ఇటు పక్క చూస్తే మీకు మంచి టెడ్డీ బేర్లు సిగ్గులేనిదవా ఏం చూస్తున్నారు. టెడ్డీ బేర్స్ గైస్. ఎవరన్నా చిన్నపిల్లలే టెడ్డీ బేర్ బాగుందని ఇక్కడ వచ్చారనుకోండి అయిపోతారు, ఎందుకంటే అవి చాతుబడి చేసినదని నాకు నా 7th సెన్స్ చెప్తుంది. ఈ 7th సెన్స్ ఇస్ అ వెరీ గుడ్ మూవీ, చూడండి. దాంట్లో స్టోరీ తప్పించి అంతా ఉంది. సో మీ టైం వేస్ట్ చేసుకొని ఖాళీగా ఉంటే ఇలాంటి సినిమాలు అయినప్పటికీ మా ఇందాక మన మీద ఉమ్మారుగా బ్లాగ్లో. ఇప్పుడు వారు ఎక్కడున్నారు, వారు ఒకవేళ కనిపిస్తే నేను ఒకటి చెప్తాను, నా మొహం మీద వచ్చి బాగుంది. ఉడతా బల్కిలా. హాయ్ బ్రో, హలో, హౌ ఆర్ యూ? ఇట్స్ ఇంటిమిడేటింగ్ అస్. పోయింది, నేను బాగుంటా సార్. Hey moms, do you know Raj Aduti moms? షార్ట్స్ పెడతారు చిన్నపిల్ల. నీకెవరు తెలియదురా గైస్. ఇప్పుడు మనం ఒక గ్రేట్ సొసైటీలోకి వచ్చాం, బ్యూటిఫుల్. అసలు నేను ఇలా గొప్ప ద సన్ ఆఫ్ గ్రేటెస్ట్, అదే ఓ మనిషి, సన్ ఆఫ్ అ మనిషి, ఇలాంటి సన్ ఆఫ్ ఎ హోమో సేపియన్. పుట్టకుండా ఉండుంటే ఇలాంటి ఇళ్ళల్లో నేను కూడా ఉండేవాడిని. మామ్ ఆనెస్ట్లీ చెప్పు మామ్, ఇక్కడ నువ్వు దూకుతావా? నేనా గైస్? ఇక్కడ కొంతమంది ఉంటారు ఐషో స్పీడ్లు అంటారు, వచ్చి ఇక్కడ అదేదో పెద్ద దూకే కాంపిటీషను, ఎగిరే కాంపిటీషన్ అని ఇలాంటివన్నీ చేస్తుంటారు. దూకేవి, ఎగిరేవి, పాకేవి, తుమ్మేవి, ఒకప్పుడు డెంగేవి. ఒక కుక్క ఫ్యామిలీ ఉండేది, దే ఆర్ వెరీ క్యూట్. నలుగురు నాకు నైస్ ఎంట్రీ ఇచ్చేవాళ్ళు, నేను భయపడి లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడిని. హుసేన్ బోల్ట్ లాంటి స్పీడ్ నేను ఎప్పుడు చూసానంటే ఈ కుక్కలను వచ్చినప్పుడు. మామ్స్ ఒక గొప్ప మనిషి తెలుసా? ఇఫ్ యూ వాంట్ సీ హౌ ఫాస్ట్ యూ కెన్ రన్, త్రో ఎ స్టోన్ ఆన్ బీహైవ్. దాని మీనింగ్ అర్థమైందా? ఎమర్జెన్సీ వచ్చేంత వరకు నీ స్పీడ్ పరిగెట్టలేవు మామ్, ప్రొడక్షన్ లేదు. బీహైవ్ ఎమర్జెన్సీ వచ్చే వరకు నీకు ప్రొటెక్షన్ తెలియదు. ఒకప్పుడు బయట ఉండే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు లోపలికి మూవ్ అయిపోయారు. అంటే ఈవెన్ కుక్కలు కూడా అభివృద్ధి చెందేస్తుంది. ఇక్కడ చెరువు ఉంది, ఆ చెరువులో చేపలు ఉంటాయి, జీవరాశులు ఉంటాయి, నీళ్ళు ఉంటాయి. ఎవరు? శివేష్ లాగా ఉన్నా చూసాను. మా శివేష్ కూడా ఫాదర్ అవ్వచ్చు, టెస్టోస్టెరాన్ అవుతుంది. నేను కూడా ఫాదర్ అవ్వచ్చు మామ్స్. అవ్వచ్చు మా, మీకే ఉంది. నైస్ వ్యూ గైస్. ఇక్కడ ఏంటంటే వాటర్ ఉంటుంది కింద. లెట్స్ గో డౌన్. నేను కిందకి వెళ్తా. ఎవ్రీథింగ్ ఇస్ అ ప్రాసెస్. అన్నీ మెల్లగా వెళ్దాం, ఓకే? ఒక్కసారి వెళ్ళిపోయామనుకో డైరెక్ట్ వెళ్ళి చెరువులో దూకి చచ్చిపోతాం. చేపలు పట్టుకుంటున్నాను.
చేపలు పట్టుకో. ఒక్క నిమిషం కమన్, లో యాంగిల్ పెట్టి కమన్ లెట్స్ చేపలు పట్టుకున్నారు మా అంకుల్స్. మేక పట్టుకున్నారు చేపలు రోజు. మామ్ నువ్వు గొప్ప మనిషి మామ్స్. ఇలాంటి రూట్స్ అన్నీ కనిపెడతావు. నేను గాయస్ ఇక్కడ చాలా డేంజరస్ ఏరియా. ఇక్కడ ఆర్తప్ వామ్స్, ఇష్టం వచ్చిన వామ్స్ అన్నీ ఉంటాయి. హే గైస్, దిస్ ఇస్ మై ఫ్రెండ్ అశ్వత్. కొంచెం క్లోజప్ వేస్తే మా వాడికి అమ్మాయిల పక్కన కూర్చోవడం అంటే ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళని మనం కదా వాళ్ళని. అక్కడ చూసి చేపలు పట్టుకున్నాయి. లెట్స్ గో దేర్. అలాగే అంకుల్, అలాగే అంకుల్. ఓకే అంకుల్. ఫుడ్ కోసం వచ్చే మనమేం చేయలే. మాకేమవుతుంది? లెట్స్ చెక్. ఓ మై గాడ్, ఇక్కడ బాట్లు ఉన్నాయి. ఓ స్మార్ట్ ఫెలోస్. నేను ఇంకా చావద్దంగా వచ్చా, ఇంకా బాటిల్ కోసం వచ్చి, ఇంకా తినే వాళ్ళు గొప్ప మనుషులు మా అంకులు. నేను ఇంకా చావ పట్టుకున్నాక వచ్చా అనుకున్నా. ఇంకా బాత్ ఫుడ్ పెట్టి వెళ్ళారు గొప్ప మనిషి దేవుడు. ఇక్కడికి వచ్చి ప్రతిసారి నాకు ఓ షీట్ మనం కూడా పోతున్నాయి. వెనక్కి నేను ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఎప్పుడు మనల్ని రజనీ మ్యామ్ చూసి నేను జీవితంలో బాగుపడరు అంటారు అని నాకు భయం వేసి నేను వెళ్ళిపోతాను. ఇంత దూరం కూడా రాను నేను. ఆ గైస్, నేను ఇందాక అశ్వత్ అని చెప్తున్నాను కదా, దిస్ ఈజ్ అశ్వత్ అనమాట. మా ఫ్రెండ్ చాలా గొప్ప మంచి టాపర్. నాకంటే 2 times తెచ్చుకుంటాడు మార్క్స్. ఒకసారి అరే నిజంగా మామ్ ఫిషింగ్ చేద్దాం. ఇక్కడ ఫిషింగ్ వెనక్కి వెళ్దాం మామ్. సోద్దు జనాలు ఒప్పుకోవట్లే. టచ్ చేస్తే టచ్ మీ నాట్ కాదు టచ్ మీ ఫోన్స్. కన్నా బాగుంటున్నా పైకి. ఓ మై గాడ్, ఎవరో పడరని చెప్తున్నాను ఎందుకంటే. గైస్, మీరు ఎవరన్నా ఏం అంకుల్ అరే అమ్మా గైస్, అంకుల్ దేవుడు గైస్. చాలా పట్టుకుంటా అనుకుంటే బాగా ఫుడ్ చేస్తారు మా దేవుడు అంకుల్. మామూలు వెళ్ళని చెప్పారు. ఇలాంటి మానవత్వం ఉన్న మనుషులు ఇక్కడ తక్కువ ఉంటారు. అంకుల్ ఒక దేవుడు. ఆయనలో డైనోసం బయట తీశారు అంకుల్. ఏమైంది? ఎంత ఫాస్ట్గా గెలిస్తే అంత ఫాస్ట్గా. ఎందుకు పరిద్దాం? అది రజనీ మ్యామే రాసి అర్రే అర్రే ఏం మాట్లాడుతున్నారు? ఒకవేళ అది రజనీ మ్యామ్ అయితే ఇది రాదు. వద్దు, నాకు ఆగడం లేదు. నేను ముందుకు పోతా. సరే, మెల్లగానే పోతున్నా. ఇక్కడ నేను రికార్డ్ చేసుకుంటా. గైస్, మేము ఎందుకు ఇక్కడ భయపడుతున్నాం అంటే దిస్ ఇస్ అవర్ ఇంగ్లీష్ టీచర్. తను మార్కు నువ్వు చనిపోతానన్నా కూడా ఇది. షీఈస్ దట్ గ్రేట్ లేడీ. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్ పర్సన్. కొంచెం నాకు నా మీద మంచి దయ చూపించి నన్ను పాస్ చేయించారు సైకిల్ టెస్ట్ 1లో. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. రజనీ మ్యామ్, ఇఫ్ యూఆర్ వాచింగ్ దిస్, ఇటు తిప్పురా కెమెరా, ఇటు తిప్పు. రజనీ మ్యామ్, ఇఫ్ యూఆర్ వాచింగ్ దిస్, ఇటు నమస్కారం, కాలు మొక్కాలి మళ్ళీ. థ్యాంక్ యూ ఫర్ పాసింగ్. అది పాస్ చేయించకపోయింటే నేను బస్ అమ్ముకునేవారు. అసలే అప్పటికే నేను అంకుల్ దేవుడు అంకుల్. అప్పటికే నేను సోషల్ ఫెయిల్ అయిన దాంట్లో ఇది కూడా ఫెయిల్ అవుద్ది అనుకున్నా. ఫెయిల్ అవ్వకుండా. థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ పాసింగ్. దండం మామ్స్. నేను గైస్ మనకి
ఎవరు ఇప్పుడు మనం షిట్ రజనీ మ్యామ్ స్లోగా ముందు ఫాస్ట్గా పోరా పరిగెట్టరా రే మ్యామ్ చంపేస్తారు మమ్మల్ని ఇట్ ఈస్ హర్ రే ఓకే స్లోగా గో ఫాస్ట్ నాంపల్లి రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంది గైస్ నాంపల్లి కాదు. సారీ గైస్, ఇది తెలియదు మాకు. నాంపల్లిలో పల్లి చెట్టు బాబా మందిర, నాంపల్లి Oh, shit. బాబా మందిరం నా బతుకు ఏంది దరిద్రంగా ఉండే గైస్. ఇది నాంపల్లి బాబా మందిరం. బాబా ఫ్యాన్స్ ప్లీజ్ మామ్స్ నేను ఏదో ఒక రోజు చేపలు పట్టుకున్నాక వస్తాం మామ్. వస్తావా ఫ్రెండ్స్? చేపలు పట్టుకుని మళ్ళీ పడేస్తాను నీళ్ళు లోపలే. ఇట్ ఈస్ రజీ మ్యామ్ చెప్పిలా. నేను నా జీవితంలో కూడా నేను ఇంకా సంతోషం కాదు, భయం ఫీల్ అయ్యాను. నేను ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చాను, నేను ఒక్కసారి చూశాను అంతే. రివర్స్ వేలో అలా వెళ్ళిపోయాను. స్కేర్డ్ ఆఫ్ రెడ్. అంటే రజనీ మ్యామ్ ఇస్ వెరీ గుడ్ టీచర్. ఎక్స్ప్లెనేషన్ బాగా ఇస్తారు. నాకు సగం ఆ ఎక్స్ప్లెనేషనే గుర్తుంటుంది. బీటిల్ క్రేజీ బీటిల్ సో నాకు రజనీ మ్యామ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్ గుడ్. మరి సంక నాకు పోతారు ఏముండికి పోతున్నా నిజంగా ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నా హార్ట్ బీట్ నాకు కూడా వినిపించింది. సారీ ఫర్ ద బ్యాడ్ జోక్. నన్ను ఇలా వీ హ్యావ్ టు బేర్ ఇట్ అంతే. నేను పెద్ద నా కామెడీ ఆర్ హ్యూమర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేదు. సారీ, సెన్స్ ఆఫ్ హ్యూమర్ జీరో నాకు. ఓకే, సో హలో ఫ్రెండ్స్, వీఆర్ బ్యాక్ అగైన్, దిస్ టైమ్ ఆన్ ఏ న్యూ రోడ్. మా కెమెరామ్యాన్ కేక్ రెస్ట్ ఇస్తూ నేను యాక్షన్లో దిగా. కాలిపోయి వాసన వస్తుంది మామ్. ఎస్, ఇక్కడ అన్నీ కాలిపోతాయి, మనుషుల జీవితాలు కూడా. మా ఎవరో బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్. సో డెఫినెట్లీ అవసరం లేదు. ఇది పట్టుకుంటావా? వెయిట్ ఎ మినిట్. ఓకే. ఒకప్పుడు మామ్ 2 వారాల ముందు ఇక్కడికి వస్తే మామ్, ఇది ఒక పిల్లల ప్లే గ్రౌండ్ మామ్. పురుగులు పట్టిపోతారు ఎవరైతే ఇక్కడ దీన్ని పార్కింగ్ ఏరియాకి. చిన్నపిల్లలు ప్లేయింగ్ ఏరియాని కూడా చూడకుండా పోతారు, పైకి పోతారు కిందకి రా. అందుకే అది మా పైప్లో ఫ్లాట్ తీసుకునేది, పైప్ పోవడం. మరి కిందకి వస్తుందా గ్రౌండ్ ఫ్లోర్కి? ఎప్పుడు రారు గ్రౌండ్ ఫ్లోర్కి? రారు. ఎందుకు రారు? ఎందుకంటే ఈ గ్రౌండ్ ఫ్లో అంటే కాదు, ఎందుకు రారు? ముంబైకి రారు గ్రౌండ్ ఫ్లోర్కి రాను అంటే. గైస్, ఇక ఇంకో గ్రేట్ ఏరియా అన్నమాట ఇది. గొప్పలు, చెట్లు, పూలు, పూలు అన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. ఇటు రండి, ఇటు నుంచి వెళ్ళిపోదాం. ఇటు పక్క నుంచి కూడా సేమ్ రూటే. ఓ బై సైడ్ గైస్, మాకు ఇక ఓపిక అయిపోయి ఇందాక ఒక గొప్ప బ్యూటిఫుల్ లేడీని కలిసి వచ్చాను. భయపడి సగానికి పోయాను. నేను భయపడ్డా గైస్. ఐఎమ్ వెరీ సుప్రభాత్ రెసిడెన్స్. సుప్రభాత్ నిలయం. అసలు గైస్ అలా పరిగెత్తాలి మీరు కూడా. నేను పరిగెట్టినా అవసరం లేదు, మనం పరిగెత్తే దానికంటే ఫాస్ట్గా వెళ్తాం. అవసరం లేదు. గైస్, ఇప్పుడు మనం జస్ట్ ఇక్కడ ఈ సా సమ్ కేర్ టేకర్స్, బేబీ సిటర్స్. మంచి బుల్లెట్ ఉంది ఎవరిదో కానీ. చాలా బుల్లెట్ కాదు, అది బుల్లెట్ ఏదో కొత్త డిఫరెంట్ బ్రాండ్. వీ హ్యావ్ టు ఆనర్ దీస్ పీపుల్. మిస్టర్ ఆర్ మిస్సెస్ శ్రీ, వెరీ గ్రేట్ఫుల్. వెన్నెలా డిడి, సాయి తేజ. వెన్నెలా డిడిస్ గర్ల్ ఫ్రెండ్. సాయి తేజ, ఎస్ టేస్టీ తేజ వాళ్ళు. ఐఎస్ స్వైపింగ్ అంట.
భావని చదరు పవన్ ఎస్ పవన్ సన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ మామ అటు వెళ్తే మళ్ళీ అటే రూట్లోకి వెళ్తాను ఏటో ఒకటి వెళ్ళాంలే. So we are back at Swapna's Heaven, guys. ఇక్కడ హెవెన్లో లేదు, కానీ హెవెన్లో లేదు. ఇట్స్ నాట్ లైక్ హెవెన్. గైస్ ఇక్కడ బ్యూటిఫుల్ పీపుల్, వెరీ బ్యూటిఫుల్. నేను మొన్న ఒకసారి మా ఫ్రెండ్ బుజ్జితో ఇక్కడికి వచ్చినప్పుడు ఒకరోజు చాలా గొప్ప విషయం జరిగింది. వాన పడినప్పుడు ఒకళ్ళు ఎందుకు బయట తడవడం లోపలికి రమ్మన్నాక మై మ్యాన్ బుజ్జి ఇలాంటి పెద్ద పెద్ద ఇల్లు చూస్తే లోపల తట్టుకోలేడు, అందుకే జలసీతో వచ్చి ఇంట్లో టీవీ పగలగొట్టేశాడు. దాని తర్వాత ఆంటీ మామూలు పగలగొట్టేసి బయటికి పంపించేసి జస్ట్ మిస్ గైస్ పక్కనే వాళ్ళ ఇంటి పైన అంట పోలీసు ఉంటారంట. ఎఫ్ఐఆర్ తిరిగించు మళ్ళీ వచ్చాం, తిరిగించు వచ్చాం. చూడు లైఫ్ అంతే అండి, అంతా తిరిగి ఒకే చోట వస్తాం. నువ్వు పెద్ద మహేశ్వరి ఇలాగ చెప్పకు సూత్రాలు. ఆడెవరు సారీ దట్ గ్రేట్ పర్సన్ ఎవరు ఉంటారు, సందీప్ మహేశ్వరి కాదు పైరెట్. మొత్తం తిరిగి ఒకే చోటకు వస్తాడు. ఎవరో మనిషి మర్చిపోయాను. పైరెట్స్ ఆఫ్ కరీబియా, మీరు మొత్తం గ్లోబ్ అంతా తిరిగి వచ్చినా కూడా మీరు ఒకే ప్లేస్కి వస్తారు, ఎందుకంటే ఇండియాలో అన్ని రూట్లు లేవు. అందుకే మీరు అండర్ గ్రౌండ్ రూట్స్ పెట్టారు. ఇఫ్ పిఎం మోడీ సీయింగ్ దిస్, ప్లీజ్ అండర్ గ్రౌండ్ రూట్స్ పెట్టండి సార్. నాకు హిందీ రాదు కాబట్టి మీకు ఎటు తెలుగు వచ్చింది, మీరు ఎటు మంచి చేస్తున్నది. అరే ఎలా ఎక్కడ పోదు, ఇటు నుంచి బాగుంది. 5:30 అయిపోయింది మామ్స్, మనం చంపేస్తారు. ఇదిగో 5:30 కదా, నేను బయటికి 5:45 తీసుకెళ్తా చూడు. తిరిగి చుట్టూ మళ్ళీ వచ్చాం రా. Guys, we have to run for a fun. రన్ చేయడం కాదు, లైఫ్ అంటే స్లో. లైఫ్ ఇస్ అ ప్రాసెస్, అందుకే లైఫ్ ప్రాసెసెస్ అని ఒక ఇలాంటి దరిద్రమైన జోకులు ఎక్కరా రే. సో లైఫ్ ఇస్ అ ప్రాసెస్. రే దరిద్రం జోకులు ఎక్కరా, సెల్ డివిజన్ అన్నీ మాట్లాడి. సో మీరు ఇట్ పాస్. సో లైఫ్ ఇస్ అ ప్రాసెస్, అందుకే లైఫ్ ప్రాసెస్. అందుకే మీరు చదువు. నాకు నీ మొహం జోకులు అది రోడ్డు మీద సారీ నో స్వచ్ఛ భారత్. సో నో మనం. అరే నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళరా, ఐ వాంట్ ఎంజాయ్ ఇన్ పార్క్. 10 నిమిషాలు ఏం చేస్తారా? ఇదిగో మీ నాన్న చాలా గొప్ప మనిషి కేసు గల నాన్న. నన్ను వాళ్ళ ఇంటి నుంచి ఇక్కడికి 5 నిమిషాల్లో తీసుకెళ్ళిపోయారు. చాలా క్రేజీ మనిషి. సో ఐ నో అబౌట్ హిమ్. రైడింగ్ స్కిల్స్ చిన్నప్పటి తోలుతా అలవాటు అయిపోయింది. శ్రీ దుర్గా అండ్ ఇక్కడ టిఫిన్స్ ఉంటాయి. ఒకప్పుడు మా బుజ్జి నేను ఇక్కడికి వచ్చి మార్నింగ్ వాక్ కింద తినేవాళ్ళం. అసలు బుజ్జి ఎవరు బుజ్జి ఇక్కడికి రా, అదే కల్కీలో బుజ్జిలాగా. ఎస్ అప్పుడే ఆడి నుంచి అంటే కాపీ రైట్ తీసుకున్నారు. గైస్ సో నేను హూ ఇస్ దిస్ బుజ్జి అనొచ్చు మీరు అందరూ. కల్కీలో బుజ్జి కాదు, బుజ్జి అని నాకు ఒక ఫ్రెండ్ అయ్యాడు. అది ఎలా అని చెప్తాను. ఒకరోజు నేను మా అమ్మ కొన్నిసార్లు బాగున్నప్పుడు మేము కర్రీ పాయింట్స్ కదా, ఒకరోజు మేము హార్డ్ వర్క్. ఒకరోజు మేము మా దగ్గర మా నాన్న వండే అంత ఓపిక లేదు కాబట్టి మేము కర్రీ పాయింట్కి వెళ్తే కర్రీ పాయింట్ క్లోజ్ చేసేది. సో కొంచెం ఏదో వచ్చాం కదా బయటకి, అలా ఎక్స్ప్లోర్ చేద్దాం అని చెప్పి కప్పలా రాయి. సో ఎక్స్ప్లోర్ చేద్దాం అని చెప్పి ఇటు వస్తే వి సా బుజ్జీస్ కర్రీ పాయింట్. ముందు పోరా, నేను ముందు
సో ఏంటంటే బుజ్జి ఇట్లా సో గైస్ ఇటు ఎవరు లేరు, కాసేపు wait పనికి చేద్దాం. మాల సుట్ చేయకు. కాసేపు ఇక్కడ వెయిట్ చేద్దాం. ఎందుకు ఇంకేనా వాళ్ళందరూ పోతున్నారు సెలబ్రిటీస్ లాగా. ఇట్రా అటు చూసుకొని నుంచి అటు వెళ్తే ఏం లేదు, అటు ఇటు ఏం లేదు. వెళ్ళాలి చెప్పు. ఇట్రా. సో గైస్ బుజ్జి అనేవాడు వాళ్ళ కర్రీ పాయింట్కి వెళ్ళాం. అప్పుడు వాడు మంచి ప్యాకింగ్ స్కిల్స్ చూసి మేము అప్పుడే ఏంటి మా మామయ్య యూఎస్కి వెళ్తుంటే ఆయన ప్యాకింగ్ చేయమని చెప్పి అంతే. దాని తర్వాత బుజ్జి, ప్యాకింగ్ స్టార్ బుజ్జి. దాని తర్వాత మేము చాలా ఫ్రెండ్స్ అయిపోయాము, నేను బుజ్జి. దాని తర్వాత దోశ తినడానికి ఇడ్లీలు తినడానికి వెళ్ళేవాళ్ళం. ఓకే, ఇప్పుడు మా ఇంటికి వెళ్దాం, బాగా తినడానికి వెళ్దాం. దాని తర్వాత ఒక ప్లేట్ తెచ్చుకుంటే దాంట్లో నేను ఒక ఇడ్లీ తింటానికి, అది కూడా హాఫ్ ఇడ్లీ వాడు మొత్తం కానిచ్చేవాడు. వెరీ గ్రేట్ కెపాసిటీ ఉంది బుజ్జికి. ఆ బుజ్జి ఏమన్నాడంటే ఒకరోజు నేనేంటి కర్రీ పాయింట్ నుంచి రెస్టారెంట్కి వెళ్తా అన్నాడు. రెస్టారెంట్ ఏమి ఎక్కలా? ఓ మై గాడ్, ఏముంది ఎక్కదాం. అలా కర్రీ పాయింట్ నుంచి రెస్టారెంట్కి వెళ్తాను అంటూ దాని తర్వాత సడన్గా యూఎస్ వెళ్ళిపోయాడు. టర్న్స్ అవుట్ దట్ ఒక డీల్లో మా కర్రీ పాయింట్స్ మేము ఆ కర్రీ పాయింట్లో తీసుకున్న దాని నుంచి బాగా దాన్ని సేవింగ్స్లో పెట్టి పర్ఫార్మెన్స్ అయిపోయాడు. సో ఇప్పుడు యూఎస్లో ఉన్నాడు మిస్టర్ బుజ్జి. ఆడు ఒకవేళ చూస్తుంటే ఊరి ఇఫ్ యు ఆర్ సీయింగ్ దిస్ బుజ్జి, ఒరే ముందు పోవా లేకపోతే ఆగు. బుజ్జి ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్ ప్లీజ్ గో టు హెల్ప్. ఇండే చచ్చిపో ఉన్నావు నేను. సో దట్స్ ద వీడియో ఫ్రెండ్స్. అంతే. దాని తర్వాత మా అమ్మ ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది నేను ఇంకా తీయలేకపోయాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ రేపు ఇంకో వ్లాగ్తో వస్తాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్.